భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో 2 కిలోమీటర్ల పొడవైన జాతీయ జెండాతో భారీ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. దేశభక్తిని చాటి చెప్పేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు, యువత, విద్యార్థులు, వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు. డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ఆధ్వర్యంలో దాకారపు కృష్ణ, పోల్నాటి బాబ్జీ, రాజాన పండు, పాలపర్తి శ్రీనివాస్తో పాటుగా పలు సంస్థల సహకారంతో చేపట్టిన ఈ ర్యాలీని ఆర్టీసీ డిపో సెంటర్ లో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్, డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జాతీయ పతాకాన్ని మోసుకుంటూ పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ సాగింది. పాల్గొన్న వేలాది మంది భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్ నినాదాలతో జంగారెడ్డిగూడెం మారుమ్రోగింది. ర్యాలీ ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకాల రెపరెపలతో దేశభక్తి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ, యువతలో దేశభక్తి, జాతీయ చైతన్యం, దేశం పట్ల బాధ్యత పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో అవసరమని, భవిష్యత్తులో మరిన్ని దేశభక్తి కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు మాట్లాడుతూ, జాతీయ పతాకం భారతీయుల ఐక్యతకు, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు ప్రతీక అని అన్నారు. పింగళి వెంకయ్య జీవితాన్ని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే మురళి, జెండా దాత ఉద్దండ వెంకట్రామ్తో పాటుగా కూటమి పార్టీల నాయకులు, మానవత, లయన్స్, రోటరీ, క్షత్రియ సేవా సమితి, వాకర్స్ అసోసియేషన్, K9, వాసవి, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, గారిని సన్మానించుకుంటూ ఇవాళ మన జెండా కార్యక్రమం మన జంగారెడ్డిగూడెంలో పెట్టడం జరిగింది. 2 కిలోమీటర్లు కంటిన్యూస్ జెండా ప్రోగ్రామ్. ఇవాళ మన దేశంలో మన జెండా క్రియేట్ చేసింది ఆ రోజు మన పింగళి వెంకయ్య గారు. అయితే ఇవాళ 150 ఆయన పుట్టినరోజు. ఆ పుట్టినరోజు గురించి ఇవాళ ఆయనకి నివాళులు అర్పించుకోవడానికి ఇవాళ జెండా ప్రోగ్రామ్ ఇక్కడ చేశాం. ఇవాళ 2 కిలోమీటర్ జెండా ప్రోగ్రాము అందరికీ వాళ్ళ ఇష్టంగా స్టూడెంట్సే వాళ్ళ సొంతంగా ఇవాళ జెండా ప్రోగ్రామ్ చేశాం. ఇవాళ మన దేశం గురించి పిల్లలకు తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ యువతకి, జెన్జీస్కైనా కానీ ఇంకా యువతకు అందరికీ కూడా మన దేశం గురించి ఎంత ఇంపార్టెంట్, ఎవరెవరు ఎంత సాక్రిఫైస్ చేస్తే మనం ఇవాళ ఈ సుఖమైన లైఫ్ ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలవాల్సిన అవసరం ఉంది. దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి కూడా బాగుంటుందని చెప్పి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరు, ఎవరెవరు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే డోనర్స్కి కృతజ్ఞతలు. అలాగే ఎస్పెషల్లీ స్టూడెంట్స్ చాలా బాగా ఆర్గనైజ్డ్గా ఇది చేశారు, వాళ్ళు సొంతంగా చేసుకున్నారు. ఈ ప్రతి స్కూల్ టీచర్స్ అందరు కూడా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపు. జయంతి సందర్భంగా మన జంగారెడ్డిగూడెంలో ఎంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన కమిటీ వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.